భీమా కోరేగావ్ అమరులకు, భీమా కోరేగావ్ అమరులకు, భీమా కోరేగావ్ అమరులకు. 1818 జనవరి 1న మరి జరిగిన భీమే కోరేగావ్ అమరవీరులకు మరి నివాళులు అర్పించడంలో భాగంగా బెల్లంపల్లి పట్టణంలోని దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మరి ఘనంగా భీమా కోరేగావ్ శౌర్య దినోత్సవాలను మరి జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి ఒక్కసారి మనం భీమే కోరేగావ్ విషయంలో చరిత్ర పుటాలకు వెళ్ళినట్టయితే మరి ఆ రోజు ఎవరైతే 1700 శతాబ్దంలో శివాజీ ఆస్థానంలో శివాజీ సైన్యంలో సైనికులు ఉన్న మెహర్ సైనికులను మరి శివాజీ తదనంతరం భీష్మ బ్రాహ్మణ రాజులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అంటరాని వారని వీళ్ళను ముట్టుకోవద్దనే విజయంతో వీళ్ళను సైన్యంలో తొలగించి వీళ్ళను ఊరికి దూరంగా నెట్టివేయడం జరిగింది. మరి ఆ రోజు శివాజీ గారి సైన్యంలో మెహర్లు, చమర్లు, మాతంగిలు మరి ఆ రోజు ఆ సైన్యంలో ఉండేవారు. మరి వారు ఎవరైతే ఉన్నారో ఆ తర్వాత ఈ భీష్మ మహారాజులు బ్రాహ్మణ భీష్ములు వీళ్ళంతా అంటరాని వారని వీళ్ళకు ఊరికి దూరంగా నెట్టివేసి ఇవాళ వీళ్ళకు మనధర్మ శాస్త్రం ప్రకారము వీళ్ళకు ఆంక్షలు విధించడం జరిగింది. మరి ఇదే సందర్భంలో బ్రిటిష్ ఏదైతే సైన్యం ఉన్నదో మరి బ్రిటిష్ సైన్యం భారతదేశాన్ని ఆక్రమించడానికి రావడంలో భాగంగా మరి అప్పుడు వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ మరి యుద్ధ సన్యాసం చేసిన సమయంలో ఈ మెహర్లకు తెలిసి మరి భీష్మరాజుల దగ్గరికి వెళ్ళి మరి స్వదేశం మీద యుద్ధం చేయడం ఇష్టం లేక మరి ఏదైతే మీరు మా మీద ఉన్న ఆంక్షలు తీసివేస్తే మేము మన దేశం తరఫున యుద్ధం చేసి మీకు విజయం చేకూరుస్తాము, మరి మా మీద ఆంక్షలు ఎత్తివేస్తారా అని ఆ భీష్మ బ్రాహ్మణ రాజులను అడగడం జరిగింది. మరి దానికి భీష్మరాజులు ఏమన్నారంటే ఇవాళ ఏది ఏమైనప్పటికీ మేము యుద్ధంలో గెలిచినా ఓడినా మీ మీద ఏదైతే ఆంక్షలు ఉన్నాయో అది వెంట్రుక వాసి కూడా మేము సడలించే అవకాశం లేదు, మీరు అంతకంత ఉండవలసిందే తప్ప మరొకటి లేదని సందర్భంలో వాళ్ళు చేయడం జరిగింది. అంటే మా ఆత్మగౌరవం మీద దెబ్బకొట్టడం జరిగింది. ఆ సందర్భంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఇవాళ మాకొచ్చి మీకున్న ఆత్మగౌరవాన్ని కాపాడుతాం, మీకున్న హక్కులను మేము స్వేచ్ఛగా జీవించడానికి హక్కులు కల్పిస్తామని చెప్పడంతో ఎవరైతే ఈ యుద్ధ వీరులు ఉన్నారో సిద్ధు నాయకత్వంలో మరి యుద్ధం చేయడం జరిగింది. మరి భారత ఏదైతే ఈస్ట్ ఇండియా కంపెనీ అటుండి భీష్మ బ్రాహ్మణ రాజుల సైన్యం 28,000 మంది మరి భీమా నది తీరంలో వచ్చి ఉండడం జరిగింది. మరి కేవలం 500 మంది వాళ్ళ తినుబండరాలు కూడా అయిపోయి యుద్ధ సన్నివేశం చేరుకోగానే ఎవరైతే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యాధ్యక్షుడు చూసి ఆ సైన్యాన్ని చూసి ఇవాళ సింధు నది ప్రభావంలాగా ఉన్న భీష్మ సైన్యాన్ని చూసి భయపడి మనం ఇంకొకసారి వద్దాం, ఇప్పుడు యుద్ధాన్ని విరమిస్తాం అని అంటే అప్పుడున్న సిద్ధనాథ్ అనే మెహర్ సైనికుడు చెప్పాడు, మీరు భయపడకండి, మేమున్నాం, ఇది మీతో యుద్ధం కాదు, మా ఆత్మగౌరవానికి ప్రతీక, మా ఆత్మగౌరవంతో మా హక్కుల కోసం మేము పోరాడే యుద్ధం. ఆ రోజు ఏం చెప్పాడంటే సైనికులారా, ఎవరైతే మెహర్ సైనికులు ఉన్నారో ఇది మన ఆత్మగౌరవానికి మన హక్కులకు సంబంధించిన యుద్ధం. ఇవాళ మనం ఇక్కడ చావోరేవో తెలుసుకోవాలి. ఈ చరిత్రలో మనకు ఒక సువర్ణ అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని మనం చరిత్రలో నిలుపుకునేలా మనం యుద్ధం చేయాలి అని పిలుపునివ్వడంతో కేవలం 500 మంది ఎవరైతే మెహర్ సైనికులు ఉన్నారో 28,000 మంది భీష్మ సైనికులను పూతకోత కోసి భీమా నదిలో వాళ్ళ రక్తం ఏరులై పారేలాగా చేయడంతో అదే సందర్భంలో ఎవరైతే భీష్మ రాజు ఉన్నాడో వాడి కొడుకు బాజీరావు కొడుకు తల నరికి పంపించడంతో రెండవ బాజీరావు ఇవాళ పిచ్చెక్కిన వాడిదాలుగా కొడుకు తల పట్టుకొని మరి పారిపోవడం జరిగింది. ఆ యుద్ధంలో మన 22 మంది మరి అమరులు కావడం జరిగింది. మరి దానికి సూచకంగా 1851లో అప్పుడున్న ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ వారు మనకు భీమా నది ఒడ్డున ఎక్కడైతే యుద్ధం జరిగిందో అక్కడ ఒక స్తూపాన్ని నిర్మించడం జరిగింది, యుద్ధ వీరుల సంస్మరణ స్తూపంగా. మరి దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ 1927 జనవరి 1వ తారీఖున వెళ్ళి ఈ అమరవీరుల గాథను ప్రపంచానికి తెలియజెప్పాలి, ఆత్మగౌరవం కోసం మరి జరిగిన యుద్ధాన్ని ఇవాళ యావత్ దేశానికి తెలియజెప్పడంలో భాగంగా ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన మరి ఆ స్తూపాన్ని సందర్శించి ఇవాళ నివాళులు అర్పించి జాతికి ఆత్మగౌరవ సందేశాన్ని ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో మేము మా దళిత సంఘాల ఆధ్వర్యంలో మేము దీన్ని ఘనంగా నిర్వహిస్తున్నాం. దీనికి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా సహకరించినందుకు వారందరూ కూడా కృతజ్ఞతలు చేస్తున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆత్మగౌరవ పోరాటాలు వచ్చినప్పుడు ఇవాళ మనం అందరం ఐక్యతతో పోరాడి రాజ్యాధికారం దిశగా వెళ్ళాలని ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం.